ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం పైకప్పు కూలి 2 వారాలవుతున్నా అందులో చిక్కుకున్న 8 మంది మాత్రం జాడ ఇంతవరకు తెలియట్లేదు. ఈ ఒకవైపు ఉబికి వస్తున్న ఊటతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం కేరళకు చెందిన జాగిలాల్ను రంగంలోకి దింపారు అధికారులు. ఇవాళ ఉదయం టన్నెల్ లోపలికి వెళ్లిన కడవర్ డాగ్స్ బృందం మట్టి దిబ్బల కింద చిక్కుకున్న కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మట్టిని తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని తీసుకుని లోపలికి వెళ్లారు. బెల్జియం మాల్నోయిస్ బ్రిడ్కు చెందిన కడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోతులో మట్టి కూరుకుపోయిన మానవ శరీర అవశేషాలు గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ టన్నెల్ ఆపరేషన్ను కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ 14 రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో కడవర్ డాగ్స్ రంగంలోకి దింపారు. ఎలా చూడొచ్చు? ఈ కడవర్ డాగ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి? పురోగతి లభిస్తుందా ఇవాళ? జెన్సీ, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్లో 14వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ 14 రోజుల నుండి కొనసాగుతున్నప్పటికీ టన్నల్లో ఉన్నటువంటి 8 మంది కార్మికులు జాడ లభ్యం కాలేదు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కేరళకు సంబంధించిన డాగుల్ని తీసుకురావడం జరిగింది. అవి దాదాపు 15 అడుగులు లోతులో ఉన్నటువంటి వ్యక్తులను కానీ వాసన పసిగట్టి కనుక్కునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఉదయము 7 గంటలకే టన్నల్లోకి వెళ్లడం జరిగింది. లోకో ట్రైన్ ద్వారా దాదాపు 110 మంది రెస్క్యూ టీంకు సంబంధించిన కీలకమైనటువంటి టీంలు లోపలికి వెళ్లడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన కమాండెంట్ ప్రత్యేకంగా ఆ టన్నల్లోకి వెళ్లడం జరిగింది. ఆ టన్నల్లో ఉన్నటువంటి కార్మికులను గుర్తించేందుకు కేరళ నుండి తీసుకువచ్చినటువంటి డాగ్స్ ప్రత్యేకంగా 15 అడుగులు లోతు ఉన్నప్పటికీ వాసన ద్వారా పసిగట్టే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఆ టన్నల్లో చిక్కుకున్న కార్మికులను సూక్ష్మ సౌండ్ను కూడా పసిగట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ డాగ్స్ ప్రత్యేకత అనేది చెబుతున్నారు. గతంలో కేరళలో ఏదైతే పెద్ద ఎత్తున వరదలు వచ్చాయో ఆ వరదల సందర్భంగా దాదాపు 10-15 అడుగుల లోపల కూరుకున్నటువంటి వ్యక్తులను కానీ గుర్తించడం జరిగింది. అందుకోసం ప్రత్యేకంగా ఆ డాగ్స్ తీసుకొచ్చి డాగ్స్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 14 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రత్యేకంగా ఆర్మీ, అదేవిధంగా నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, అలాగే ఫైరు, రైల్వే తదితర 11 సంస్థలకు సంబంధించిన ఆ టీములన్నీ అక్కడే ఉంటున్నాయి. ఈ రోజు ఉదయమే 7 గంటల సమయంలోనే లోకో ట్రైన్ ద్వారా 110 మంది రెస్క్యూ టీము ఆపరేషన్ చేసేటువంటి వ్యక్తులు లోపలికి వెళ్లడం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంట సమయంలో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా 2 కేరళ నుండి ఏదైతే సెర్చ్ ఆపరేషన్ చేసేందుకు సునకాలను తీసుకురావడం జరిగింది. 2 సునకాలు కూడా వాటిలోకి వెళ్లడం జరిగింది. ఉదయం 7 గంటలకే వెళ్లడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి ఏదైతే అనుమానిత కార్మికులు ఉన్నటువంటి అనుమానిత ప్రాంతాలను గుర్తించారో జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించినటువంటి ప్రాంతాలకి ఆ డాగ్స్ తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ స్మెల్ ద్వారా పసిగట్టేందుకు ప్రత్యేకంగా బృందం టన్నల్లోకి వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు 14 రోజులు కావస్తున్నప్పటికీ 8 మంది కార్మికుల జాడ లభ్యం కాలేదు. కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికే తమ ప్రాంతాలకి చేరుకోవడం జరిగింది. అక్కడే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఎప్పటికెప్పుడు అప్డేట్ తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తున్నారు. అయినప్పటికీ 14 రోజులు కావస్తున్న 8 మంది కార్మికులను గుర్తించకపోవడం పైన ఆ రెస్క్యూ టీం గానీ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ప్రతిరోజు ఆ బురద, అదేవిధంగా నీరు ఉండడంతో ఆ పనులకు ఆటంకం కలుగుతున్నాయనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది. అయినప్పటికీ ఆ నీరును తొలగిస్తున్నారు, బురదను కొని తొలగిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులను గుర్తించేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు దాదాపు 14 రోజుల నుండి మొత్తం రెస్క్యూ టీంలు మాత్రం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ కొంత కూడా జాడ కనిపించడం లేదని తెలుస్తూ ఉంది. ప్రధానంగా 14 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కార్మికులను గుర్తించేందుకు ఏదైతే ఆ డ్రిల్ చేసే మిషన్ కూడా కటింగ్ చేయడం జరిగింది. డ్రిల్ ఏదైతే టన్నల్ ని డ్రిల్ చేస్తుందో ఆ మిషన్ కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా
కట్ చేసి ఏవైతే మెటీరియల్ ఉంటాయో వాటిని బయటకు తీసుకువస్తున్నారు. లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నప్పటికీ ఇంతవరకు జాడ కనిపించడం లేదు. అయినప్పటికీ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అవసరమైతే రోబోల ద్వారా టెక్నాలజీని ఉపయోగించి కార్మికులు తీసుకురావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఎస్ఎల్బీసీలో టన్నల్లో మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.